వెల్కమ్ టు ఐలో టీవీ. తెలుగు రాష్ట్రాల్లో జానీ మాస్టర్ అరెస్ట్ ఎపిసోడ్ హాట్ టాపిక్ గా మారింది. రోజుకో కొత్త టాపిక్ తెరపైకి వస్తుంది. అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్న జానీ మాస్టర్ పై ఐపీసీ సెక్షన్ 376, 506, 323 తో పాటు ఫోక్స్ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ భార్య సుమలత భర్తను అంటున్న ప్రతి మాట అవాస్తవమని అంటున్నారు. ఆ యువతికి టాలెంట్ ఉంది. దాని కారణంగానే జానీ ఆమెను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అవకాశాన్ని ఇచ్చారని ఆమె వివరించారు. జానీ స్టేజ్ డాన్స్లకు అవకాశాలు ఇచ్చినా ఆమె ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేస్తుందని సుమలత ప్రశ్నించారు. ఆమె 16 ఏళ్లకే అత్యాచారం జరిగిందని చెప్తున్నారు. కానీ అందుకు సరైన సాక్ష్యం ఉందా అని సుమలత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అమ్మాయి గతంలో చాలా మంది కొరియోగ్రాఫర్లతో సంబంధాలు ఉన్నాయని కూడా చెప్పారు. ఈ వ్యవహారంపై ప్రజల నుంచి చాలా ప్రశ్నలు వస్తున్నాయి. కానీ ప్రస్తుతానికి విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం జానీ మాస్టర్ సుమలత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వ్యవహారంలో జానీ మాస్టర్ తో పాటు అతడి భార్య ఆయేషా అలియాస్ సుమలత చుట్టూ పరిస్థితులు కష్టమైనట్లు కనిపిస్తున్నాయి. సుమలతపై కూడా పోలీసులు కేసు నమోదు చేయడానికి సిద్ధమయ్యారని సమాచారం అందింది. జానీపై ఆరోపణలు చేసిన లేడీ కొరియోగ్రాఫర్ ఈ ఇంటికి వెళ్లిన సుమలత ఆమెపై దాడి చేసినట్లు పేర్కొన్నారు. జానీ మాస్టర్ తో కలిసి ఆమె ఇంటికి వెళ్లిన సుమలత అక్కడ ఆమెను వేధించినట్లు బాధితురాలు ఫిర్యాదులో వివరించారు. ఈ విషయాన్ని బయటకు చెప్పుకుంటే మీ కెరియర్ ను నాశనం చేస్తామని హెచ్చరించినట్లు బాధితురాలు పేర్కొంది. ఈ సంఘటనలు వెలుగులోకి రాగానే ఈ కేసులో జానీ మాస్టర్, అతడి భార్య మరియు మరో ఇద్దరిని నిందితులుగా చేర్చారని పోలీసులు నిర్ణయించారని సమాచారం ఉంది. అయితే బాధితురాలికి కొంతమంది పెద్దల అండ ఉండడం కారణంగా జానీ మాస్టర్ ను లోతుగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలన్నిటిని బట్టి చూస్తే జానీ మాస్టర్ కుటుంబానికి మరింత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. చూడాలి మరి రానున్న రోజుల్లో ఈ వ్యవహారం ఇంకెంత మలుపులు తిరుగుతుందో.